హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా, ఈజీగా పిల్లలకు ఇంకా పెద్దవాళ్ళకు అందరికీ నచ్చే విధంగా ఒక మంచి స్నాక్స్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము. మరెందుకు ఆలస్యం, మరి ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఈ బౌల్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండి కానీ లేదా మైదా పిండి కానీ వేసుకోండి. నేనైతే మైదా పిండి 1 కప్పు తీసుకున్నాను. సో ఇలా తీసుకున్నాక మీ టేస్ట్ సరిపడే సాల్ట్ వేసుకోండి. నేను తీసుకునే క్వాంటిటీకి 1/2 స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు చక్కగా మిక్స్ చేసేసుకున్నాక కొంచెంగా నీళ్ళు పోసుకొని చారుడు పిండిలాగా దీన్ని మిక్స్ చేసేసుకొని పిండిని కలిపి పెట్టుకోవాలన్నమాట. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా చారుగా ఉండాలి. ఇలా ఉంటేనే మనకి బాగా వస్తాయన్నమాట. రెసిపీ కూడా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. ఎక్కడ కూడా లంప్స్ లేకుండా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్నాక దీనిపైన మూతను పెట్టేసి ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేద్దాం. ఈలోపు చిన్న కర్రీని ప్రిపేర్ చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయిని పెట్టుకుని ఇందులోకి 1/2 స్పూన్ లేదా 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసుకోండి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత చిన్న ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆనియన్ తరిగిని వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా వేసుకొని ఆనియన్స్ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. సో ఇవి మంచిగా ఫ్రై అయితేనే మనకి కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 ఎగ్స్ని నేను బ్రేక్ చేస్తున్నాను అనమాట. 2 కానీ 3 కానీ మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి, పిండి ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దాన్ని బట్టి ఎగ్స్ వేసుకోండి. నేను 1 కప్పు వరకు పిండి తీసుకున్నాను కాబట్టి 2 ఎగ్స్ అయితే నాకు సరిపోతుంది. 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకున్నాక ఒక అర నిమిషం పాటు అలా ఉంచేసుకోండి. వెంటనే కలియపెట్టొద్దు. సో అర నిమిషం తర్వాత మళ్ళీ ఇలా గరిటెతో కలుపుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. చేస్తే చిన్న పీసెస్గా అవుతాయన్నమాట. ఎగ్ పొరటు అంటాం కదా, ఆ విధంగా వస్తుంది. ఇప్పుడు మీ టేస్ట్ సరిపడే సాల్ట్ తీసుకోండి. నెక్స్ట్ 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, ధనియా జీరా పౌడర్ 1/2 స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 స్పూన్, ఇంకా చికెన్ మసాలా, ఏ మసాలా అయినా సరే కొంచెం అర స్పూన్ వరకు వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇందులోకి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఈ కర్రీని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వేరే పాన్ని పెట్టుకుని 1 డ్రాప్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఈ పాన్ చుట్టూ కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు మనం ముందుగా మైదా పిండి కలిపి పెట్టుకున్నాం కదా, దీన్ని చిన్న ఇలా దోశ విధంగా కొంచెం పలుచగా వచ్చే విధంగా గరిటెడు పిండి కాకుండా గరిటెలో సగం పిండి వేసుకున్నారంటే చాలా పలుచగా వస్తాయి అన్నమాట. ఇలా ఒక అర నిమిషం పాటు ఉన్నాక రెండో వైపుకి టర్న్ చేయాలి. ఇలా టర్న్ చేశాక ఇప్పుడు మనం కర్రీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ కర్రీని వేసుకోవాలి. కర్రీ ఇలా కొంచెం వేసుకొని నేను వీడియో క్లిప్లో వేస్తున్న విధంగా ఇలా వేసుకొని పైనుంచి ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా క్లోజ్ చేసుకొని ఈ వైపు చక్కగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ రెండో వైపుకి ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. మెయిన్గా పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. ఈ రెసిపీ చాలా బాగుంది. నేను ట్రై చేశాక మీకు చెప్తున్నాను. తప్పకుండా నేను చెప్పే విధంగా ఒక్కసారి ట్రై చేయండి. సో ఇదే విధంగా అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకోండి. ముందు పిండి ఇలా మనం రెడీ చేసుకున్న పిండిని ఈ విధంగా వేసుకొని అందులో కర్రీ స్టఫింగ్ పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవటమే. చాలా బాగుంది. ఈ ఒకవైపు ఇలా ఫ్రై చేసుకున్నాక రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. సో మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకుంటే అన్నీ కూడా ఇదే విధంగా చాలా యమ్మీగా ఉంటాయి. ఈవినింగ్ టైం స్నాక్స్లోకి చాలా బాగుంటాయండి. ఈవినింగ్ టైం స్నాక్స్లోకి కానీ బ్రేక్ఫాస్ట్లోకి కానీ దేట్లోకి తీసుకున్నా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నేను ట్రై చేసి నేను తిన్నాక చెప్తున్నాను ఎంత టేస్టీగా ఉన్నాయన్నమాట. ఒక్కటి తినాలి అనుకునే వాళ్ళు 10 తింటారనమాట. మీరు తక్కువ క్వాంటిటీ చేసుకున్నారంటే అస్సలు సరిపోదు. నేను చెప్పేటట్టు ఫస్టే మీరు ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకొని ఈ రెసిపీని ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరెన్నో టేస్ట్ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోవడం వలన నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందుగా మీకే వస్తుంది. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు ధన్యవాదాలు.